కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టాలనేది పార్టీ ఆదేశం. దాని మేరకు గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసుకొని మేము వస్తున్నటువంటి సందర్భంలో ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు పోలీసుల సమక్షంలో పెద్ద పెద్ద కర్రలు పెంచుకొని ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ ఫ్లెక్సీ ఒకటి కట్టారు. నేను ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీరు మర్యాదగా తీసేయండి, లేకపోతే మేమే తీసేస్తామని చెప్పాను. నేను వాళ్ళ ఫ్లెక్సీ తీయడానికి వెళ్ళాను, పూజ కోసం వెళ్ళాను. వెళితే అక్కడికి వచ్చి నా కారు మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. పోలీసుల చేతిలో లాఠీలు ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే కర్రలు ఉన్నాయి. ఏంటి ఈ అరాచకం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎస్పీని అడుగుతా ఉన్నా, అక్కడ సిఐని అడుగుతా ఉన్నా. అంటే మీరు వాళ్ళందరికీ కర్రలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి మా మీద దాడి చేయించాలని ప్రీ ప్లాన్డ్గా పోలీసు కూడా కుట్ర చేసిందనేది నా అభిప్రాయం. వాళ్ళ చేతిలో కర్రలు ఎందుకు ఉన్నాయి? మా వాళ్ళ చేతిలో ఎందుకు కర్రలు లేవు? మేము కర్రలు తీసుకెళ్ళామా? పూజ కోసం వెళ్ళాము. పోలీసులు వాళ్ళ చేతిలో కర్రలు ఉంటే వాడిని తీసేయాల్సిన బాధ్యత కదా పోలీస్కి. ఇది దుర్మార్గం. రాష్ట్రం అంతా ఇదే విధంగా దుర్మార్గం జరుగుతూ ఉంది. పోలీసులను అడ్డం పెట్టుకుని మా మీద దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామం ప్రజలు గమనించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని, దైవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాలనేటువంటి ప్రయత్నం, దాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం మేము చేస్తుంటే దాని మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం, ఈ విధంగా అరాచకాన్ని సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆయనకి కూడా మంచిది కాదని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎలాగండి? మా మీద ఫ్లెక్సీలు కడతారు, ఫ్లెక్సీ తీయమంటే తీరు, పూజ చేసుకుని వస్తుంటే నా మీద దాడి చేస్తారు. పోలీసులు అందరూ ఉంటారు అక్కడే. బెటాలియన్ ఉంది, పోలీస్ బెటాలియన్. వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో కర్రలు ఉన్నాయి. ఏంటిది అంటే పోలీసుల ప్రోత్సాహంతో చేస్తున్నారు, అంతేగా. పోలీసులు ప్రోత్సాహం లేకుండా వదిలేయమని పోనీ మేము వాళ్ళు కొట్టుకుంటాం, చేసేదే ఉంది. ఇదా చేయాల్సింది? మేము తక్కువ ఉన్నామా? నాకు అర్థం కాలేదు. కాకపోతే ఒక అరాచకమైనటువంటి పద్ధతిని వ్యతిరేకించాం. నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరుగా, చించేయచ్చుగా. నేను ఫ్లెక్సీని చించేసేటప్పుడు అడ్డు వచ్చేది ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఇవాళంతా ప్రిపేర్ అయ్యారు. కానీ సాంప్రదాయం, ఒక ఫ్లెక్సీని కట్టినప్పుడు అది మంచి పద్ధతి కాదు అని చెప్పి వచ్చాను. ఒక పెద్ద మనిషిగా వ్యవహరించాను. నా మీద దాడులు చేస్తారా? చంద్రబాబు నాయుడుకి బలం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. పోలీసులు చంద్రబాబు నాయుడు చెప్తేనే చేస్తున్నారు కదా. ఇదంతాను చాలా తప్పైన పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ పైన దాడి చేయడానికి కర్రలు తీసుకుని వచ్చిన వ్యక్తులంతా చిన్న చిన్న కార్యకర్తలు కాదు, వీళ్ళంతా పదవుల్లో ఉన్న నాయకులు. అక్కడికి వచ్చి కార్పొరేటర్లు, అక్కడ ఉన్న కార్పొరేటరు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సరే, వాళ్ళందరూ వచ్చారు, విజువల్స్లో మీరు చూస్తారు కదా. కర్రలు రెడీగా పెట్టి కూర్చున్నారు, ఫోటోలు కూడా దిగారు, పోలీసులు పక్కనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? ఇంక సమాజం ఏం కావాలా?